మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే కూడి వచ్చిన మీ అందరూ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన మనం చదువుకుందాం. చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకము. వారు గడ్డు వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరవలే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. చూడండి, మరి మనం చూసినట్లయితే ఈ యొక్క 5 వచనాల్లో చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, చెడ్డవారిని చూసి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడకము. దేవుని వాక్యం మొట్టమొదటిగా మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, చెడ్డవారు ఎవరు? చెడ్డవారు ఎవరు? దుష్కార్యములు చేయవారు. అలాంటి వారిని చూసి నీవు ఏం చేయకూడదు? వ్యసనపడకూడదు. వారిని గురించిన ఆలోచన నీలోనికి రాకూడదు. కాబట్టి మన యొక్క ఇక్కడ దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. కాబట్టి అటువంటి వారి గురించి ఆలోచన చేయొద్దు. నీలో ఎటువంటి మత్సరము కానీ వ్యసనము కానీ వారిని గురించిన అసలు ఏ ఆలోచన కానీ నీలోకి రానికూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అంతేకాదు నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవుడే వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించే వారిని నీవు వ్యసనపడకూడదు. దేవుని ప్రేమిస్తున్న వారిని పై నీకు మత్సరం ఉండకూడదు. ఎటువంటి వ్యసనము కానీ మత్సరము కానీ నీకు ఉండకూడదు అని యొక్క దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, దుర్మార్గులను చూసి నువ్వు వ్యసనపడకము, భక్తిహీనుల ఎడల మత్సరపడకము. దుర్జనులకు ముందు గతి లేదు, భక్తిహీనుల దీపము ఆరిపోవును. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వారిని చూసి నువ్వు వ్యసనపడకము, భక్తిహీనులను చూసి నువ్వు మత్సరపడకము. దుర్జనుల ముందు గతి లేదు, భక్తిహీనుల దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఇక్కడ కూడా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వారు వాడిపోదురు. వారు ఎలా అవుతారంట? గడ్డి వలె. గడ్డి ఏ విధంగా ఎండిపోతుందో, పచ్చని కూరలు ఏ విధంగా ఎండిపోతాయో, కూర మొక్కలు కానీ అవి మనం తెంపిన తర్వాత ఎంతసేపు ఉంటాయండి? కొంతసేపటికి అవి ఎండిపోతాయి. మనం వాటిని వినియోగించుకునే సమయంలో వినియోగించుకోకపోతే అవి పాడైపోతాయి. కాబట్టి చూడండి, వీళ్ళు కూడా మరి చెడ్డవారు, దుష్కార్యం చేసేవారు, భక్తిహీనులు. ఎవరు ఈ చెడ్డ కార్యములు చేసేవారంటే భక్తిహీనులు, భక్తి లేని వారు. వారి దీపం ఏమైపోతుంది? ఆరిపోతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి వారిని చూసి మనము వ్యసనపడకూడదు, మత్సరపడకూడదు. యోబు గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో ఏమన్నా రాయబడి ఉందంటే, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. పువ్వు వికసిస్తుంది ఉదయాన్న, సాయంత్రానికి వాడిపోతుంది. నీడ కూడా ఎంతసేపు ఉంటుంది? వెళ్ళిపోతూ ఉంటుంది. భక్తిహీనులు కూడా అలాంటి వారే, చెడ్డవారు కూడా అలాంటి వారే, దుష్కార్యాలు చేసేవారు కూడా అలాంటి వారే. అలాంటి వారి గురించి నీ టైంను వేస్ట్ చేసుకోవద్దు, నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారు గడ్డి వలె ఎండిపోతారు, పువ్వు వలె వారు రాలిపోతారు, వారి దీపము ఆరిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు వారిపైన నీ మనసును పెడుతున్నావు? ఎందుకు వారిపైన నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఎందుకు వారి గురించి నీవు
ఎక్కువ సమయం కేటాయిస్తున్నావు? చాలామంది ఈ రోజుల్లో చూసినట్లయితే వారి గురించి చాలామంది సమయాన్ని కేటాయిస్తున్నారు. నువ్వు చేయాల్సిన దేవుని వాక్యాన్ని ప్రకటించు, దేవుని సువార్తను ప్రకటించు, అందరినీ ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ సమయాన్ని వ్యర్థం చేసుకొని వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకుంటూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ నువ్వు వ్యసన పడుకుంటూ నువ్వు మత్సర పడుకుంటూ నువ్వు ఎంత చేసినా నీలో వ్యసనము మత్సరం ఉన్నట్లయితే నువ్వు చేసే ప్రతి పని కూడా వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించు, దేవునిపై నీ యొక్క సమయాన్ని పెట్టు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ఏమని చెప్తుంది చూడండి, 3వ వచనంలో చూసినట్లయితే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. నువ్వు చేయాల్సింది యెహోవా యందు నమ్మిక ఉంచి ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేయడం నేర్చుకోండి. ఫస్ట్ కీడు కాదు చేయాల్సింది. దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు చేయాల్సింది కీడు కాదు. ఇతరులకి నీ వల్ల కీడు కలగకూడదు. ఇతరులకు నీ వల్ల ఏం కలగాలి? మేలు కలగాలి. నీ పరలోకపు తండ్రి నిన్ను బట్టి ఆయన సంతోషించాలి. అంతేగాని నువ్వు ఇతరులకు నీవు కీడు చేసేవాడుగా ఉండకూడదు. నువ్వేం చేయాలి? మేలు చేయమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదు దేశమందు నివసించి నువ్వేం చేయాలి? సత్యమును అనుసరించము. దేశమందు మనం నివసించి ఏం చేయాలి? సత్యమును అనుసరించాలి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని దృష్టి ఎవరి మీద నిలుచుతుందంట? ఆయన యందు నమ్మిక ఉంచే వారి మీద, మేలు చేసేవారి మీద, సత్యమును అనుసరించే వారి మీద ఆయన యొక్క కృప. చూడండి, ఆయన యొక్క దృష్టి, ఆయన కృప ఎవరి మీదకి దిగి వస్తుంది? ఆయన యొక్క దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని దృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి ఆయన బిడ్డగా ఉన్న నీవు మేలు చేయడం నేర్చుకో, కీడు కాదు చేయాల్సింది. ఎటువంటి కీడు కూడా నీలో రాకూడదు. నువ్వు అనుసరించాల్సింది సత్యమును అనుసరించు. సత్యము ఎవరు? యేసయ్య. యేసయ్యను నువ్వు అనుసరించాలి. యేసయ్యతో నీవు నడవాలి. యేసయ్య మార్గంలో నువ్వు నిలవాలి. దేవుని వాక్యమందు నువ్వు ఎదగాలి. దేవుని వాక్యమందు నువ్వు జీవించాలి. నీ నోటి నుంచి రావాల్సిన మాటలు అసత్యపు మాటలు రాకూడదు. సత్యము నీలో కనబడాలి. నీలో ఎప్పుడైతే సత్యము కనబడుతుందో దేవుడు నీలో కనిపిస్తాడు. నువ్వు క్రీస్తును కనపరచాలి. నువ్వు క్రీస్తును కనపరిచి నువ్వు సువార్తను ప్రకటించాలి. వీళ్ళని దూషించుకుంటూ వీళ్ళపై వ్యసన పడుతూ కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు చేయాల్సింది ఇతరులకు నువ్వు మేలు చేయాలి. అనుకోనివ్వండి, ఎవరు ఏమనుకున్నా అనుకోనివ్వండి, ఎంతమంది మనం దూషించనివ్వండి, కానీ ఎంతమంది నిన్ను దూషించినా నీవు వారిపై మనసు పెట్టకు. ఎంతమంది నీకు కీడు చేయాలని ఆలోచనలు కలిగి ఉన్నా నువ్వు వారిపై మనసు పెట్టకు. నీ మీద ఎన్ని కుట్రలు చేసినా వారిపై మనసు పెట్టకు. నీ ప్రాణం తీయాలని నీ శత్రువు నీ ఎడల పొంచి ఉన్నా వారిపై మనసు పెట్టకో. నీ మనసు ఉండవలసింది నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని యందు సత్యములో నువ్వు నిలబడు. దేవునిలో నువ్వు ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభుని హేళన చేశారు. కానీ ఆయన ఎక్కడ ఎవరిని చూసి ఆయన మత్సరపడలేదు, వ్యసన పడలేదు. ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీలో కూడా ఎక్కడ వ్యసనము మత్సరం అనేది నీలో కనబడకూడదు. దేవుని ప్రేమ నీలో కనబడాలి. దేవుని నీతి కనబడాలి. ఆయన సత్యము నీలో కనబడాలి. ఆయన ఏ విధంగా మేలు చేశాడో ఆ విధమైన మేలు మనం కూడా ఎదుటి వారికి మేలు చేయాలి, కీడు చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఒకవేళ దేవుడే తలుచుకుంటే వారు ఎలా అయిపోతారు? వారి గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వారు వాడిపోతారు. అలాంటి వారి గురించి నువ్వు ఎందుకు వ్యసన పడుతున్నావు? ఎందుకు నీవు మచ్చర పడుతున్నావు? వాళ్ళ దీపము ఆరిపోతుంది. వాళ్ళు పువ్వు ఉదయించినట్లుగానే ఉదయాన్న పువ్వు ఎలా ఉదయిస్తుందో సాయంత్రానికి ఎలా వాడిపోతుందో వాళ్ళు వాడిపోయారు ప్లేస్లో ఉన్నారు. కాబట్టి నీవు జీవం కలిగిన దేవుని కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలి? మేలు చేయడం నేర్చుకోవాలి. అంతేకాదు సత్యమును అనుసరించడం మనం నేర్చుకోవాలి. మనము యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును.
మనం ఎవరిని బట్టి సంతోషించాలి? దేవుని బట్టి సంతోషించాలి. మన సంతోషము దేవునిలో ఉండాలి. ఆయన్ని బట్టే సంతోషించాలి. మనకు కలిగిన ధన భోగ్యాలను బట్టి మనం సంతోషించడం కాదు, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు, మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, మనకున్న దేని బట్టి కాదు మనం సంతోషించాల్సింది. మన బిడ్డలను బట్టో, మన బంధువులను బట్టో, మన బలమును బట్టో, మన యవ్వనమును బట్టో, మన పెద్దరికాన్ని బట్టో, మన పేరును బట్టో, మన ఖ్యాతిని బట్టో, మనకు కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు మనం సంతోషించాల్సింది. యెహోవా యందు మన సంతోషం ఉండాలి. దేవునిలో మన సంతోషం ఉండాలి. ఎందుకంటే ఆయనలో ఎప్పుడైతే మనం సంతోషంగా ఉంటామో మన హృదయ వాంఛలను తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని యందే మన సంతోషము ఉంచాలి. అంతేకాదు, చూడండి, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. మనము మన మార్గాలు దేవునికి అప్పచెప్పుకోవాలి. మన మార్గములు దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు మనం దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నడిచే మార్గంలో నీకు దెబ్బ తగలకోకుండా దూతలు వచ్చి మనల్ని ఎత్తు పట్టుకుంటారంట. చూడండి, 91వ కీర్తనలో రాయబడి ఉంది, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములు దేవునికి అప్పచెప్పుకోవాలి. నీ మార్గము యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యమును నెరవేర్చును. నీ మార్గము యెహోవాకు అప్పగించుకోవాలి. మన రాకపోకల్లో ఆయన మనల్ని కాపాడే దేవుడై ఉన్నాడు. మనపై ఆయన కనికరం చూపించే దేవుడై ఉన్నాడు. ఆయన దృష్టి మన మీదే ఉంటుంది, ఆయన బిడ్డల మీద ఉంటుంది. కాబట్టి నీ వెళ్ళే మార్గమును ఆయనకు అప్పచెప్పుకోవాలి. ఏ మార్గంలో మనం నడుస్తున్నామో, ఎటువంటి మార్గంలో నడవాలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన మార్గములు దేవునికి అప్పచెప్పుకున్నట్లయితే ఆయన మన కార్యములను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మన హృదయ వాంఛలను తీర్చే దేవుడై మనకు ఉన్నాడు. కాబట్టి మనం మేలు చేద్దాము, సత్యాన్ని అనుసరిద్దాము, ఆయన యందు సంతోషిద్దాము. మన మార్గములు ఆయనకు అప్పచెప్పుకొని ఆయన నమ్ముకొని మౌనంగా ఉందాము. యుద్ధము యెహోవాదే. దేవుడే మన ఎడల యుద్ధము చేసే దేవుడై ఉన్నాడు. దేవుడే మన ఎడల వ్యాజ్యమాడి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం సమస్తము దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు మనకు సమస్త కార్యములను జరిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని యందే మనం సంతోషిద్దాము, ఈ లోకమందు కాదు. అలాగే చెడ్డవారిని చూసి, దుష్కార్యములు చేసేవారిని చూసి మనం ఎటువంటి వ్యసనము కానీ మత్సరము కానీ మనలోనికి రానియొద్దు. కాబట్టి మనం మేలు చేసేవారంగా ఉండాలి, కీడు చేసేవారంగా మనం ఉండకూడదు. మనం దేవుని బిడ్డలము, దేవుని ప్రేమను ప్రకటించేవారము, దేవుని సువార్తను ప్రకటించేవారము. క్రీస్తు మనలో కనబడాలి. యేసు ప్రభు ఈ లోకానికి మేలు చేశారు. ఆయన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ లోకంలో పాపం నుంచి, శాపం నుంచి మనం విడిపించిన ఆ దేవాది దేవుడు. కాబట్టి ఆయన పోలి నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మేలు చేసేవారముగా ఉందాము, కీడు చేసేవారంగా ఎట్టి మాత్రం మనం ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం.